హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరి పిల్లలకి దసరా హాలిడేస్ కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ 2 ఫ్యామిలీ మెంబర్స్ అందరం మేము షిరిడీకి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మేము ట్రైన్ జర్నీ ఎలా చేసాము, ఎక్కడి నుండి షిరిడీకి ఎలా వెళ్ళాలి, ఎలా దిగాలి, టికెట్ కాస్ట్ ఎంత అనేది ఈ వీడియో మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ బ్యాక్ మళ్ళీ ఎలా రావాలి అనేది వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలకు హాలిడేస్ కాబట్టి మేమైతే కామారెడ్డి నుండి షిరిడి ట్రైన్ జర్నీ అయితే చేసాము. అయితే ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక్కరికి ఈచ్ వన్ 360 రూపీస్ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. పిల్లలకి 5 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకైతే తీసుకోకుండా పర్వాలేదు, కానీ 5 ఇయర్స్ దాటితే మాత్రం టికెట్ కంపల్సరీ తీసుకోవాలి. కామారెడ్డిలో మేమైతే ముందే 9:30కి ట్రైన్ అన్నారు కాబట్టి మేము 9కి వచ్చేసాము. ట్రైన్ అయితే 10కి వచ్చేసింది. మాది S1 బోగి. S1 బోగిలా 41, 42, 43, 44, 45 మాకైతే సీట్లు వచ్చేసాయి. ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నాం కాబట్టి మన సీట్ మనకే ఉంటుంది. చక్కగా పడుకోవడానికి ఒక్కొక్క సీట్ అయితే ఒక్కొక్కరికి వచ్చింది. ఇలా చిన్నపిల్లల్ని మనం పక్కకు పడుకోబెట్టుకోవాలి. 9:30 అన్నప్పుడు ట్రైన్ 10కి అయితే వచ్చేసింది కాబట్టి ఇంటి దగ్గరనే లంచ్ చేసేసుకొని ట్రైన్ అయితే ఎక్కాము. కామారెడ్డి నుండి షిరిడీకి కూడా మనకు ట్రైన్ ఉంటుంది. అలాగే కామారెడ్డి నుండి కూడా మనకు నాగర్సోల్ వరకు కూడా ట్రైన్ ఉంటుంది. అయితే మేము కామారెడ్డి నుండి షిరిడీ వరకు ట్రైన్ బుక్ చేసుకుంటే అందులో సీట్లు ఖాళీ లేవు, తాత్కాల్లో పడ్డాయండి, మాకు రాలేవు. అయితే అప్పటికప్పుడు అది క్యాన్సిల్ చేసేసుకొని కామారెడ్డి నుండి నాగర్సోల్ వరకు 150 సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయి. అప్పటికప్పుడు అది క్యాన్సిల్ చేసుకొని ఇది చేసేసుకున్నాము. డైరెక్ట్గా నాగర్సోల్లో దిగే బదులు డైరెక్ట్గా చిన్న పిల్లలతోటి షిరిడీలో దిగుతూ అయిపోతుంది అనుకున్నాం, కానీ అవి క్యాన్సిల్ అయిపోయినాయి. నాగర్సోల్ వాళ్ళకైతే దిగాము. ఈచ్ వన్ టికెట్ కాస్ట్ వచ్చేసి 360 రూపీస్. ఎక్కేసాము, ఆల్రెడీ తిన్నాము, ఎక్కాము. నైట్ అంతా పడుకోకుండా పిల్లలతోటి సరదాగా ఆటలు ఆడాము. పిల్లలైతే డ్యాన్స్ చేశారు. పిల్లలు కూడా చాలా వరకు మంచిగా ఆడుకున్నారు, సతాయించలేదు. మేము ఎక్కిన S1 బోగిలో చాలా వరకు మంది తక్కువ ఉన్నారు. బాగా ఆ బాక్స్లో ఫుల్ ఫిల్ అయ్యి లేరు. పిల్లలు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఆడుకున్నారు. కూర్చున్న దగ్గర పాటలు పాడారు, రేమ్స్ పాడారు, పాటలు పెడితే డ్యాన్స్ చేశారు. పిల్లలు అస్సలే సతాయించలేదు. ఎట్లెట్లా టైం అయితే అట్లట్లా 12, 1 అయితే పిల్లలైతే అప్పటి వరకు ఆడారు. ఆడి మేమైతే పడుకున్నాము. ఇలాంటి చిన్నపిల్లలకు టికెట్ తీసుకోకుండా పర్వాలేదు, కానీ 10 ఇయర్స్ 6 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ టికెట్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు చెకింగ్ టైం వచ్చినప్పుడు మాత్రం మనకైతే ఫైన్ అయితే పడుతుంది కాబట్టి ముందు జాగ్రత్త టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ పిల్లలు అనేది ఆడుకుంటున్నారు, పాటలు అయితే పాడుతున్నారు. ఇలా మేము నైట్ అంతా పడుకున్నాము. పడుకొని నాగర్సోల్ టైం స్టేషన్ దగ్గర పడింది. నైట్ అంతా పడుకొని మార్నింగ్ లేసేసాము. లేచి మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని పైనుండి కిందికి దిగి కూర్చున్నాము. స్టాప్ వచ్చేసింది కాబట్టి పిల్లలతోటి మేము లగేజ్ తీసుకొని నాగర్సోల్ అయితే మార్నింగ్ 7:30కి దిగాము. ఇదే నాగర్సోల్లో మనం టికెట్ బుక్ చేసుకోక అదే షిరిడీకి బుక్ చేసుకున్నాం అనుకో 10:30కి దిగుతాం అన్నమాట. ఇక్కడ నుంచి నాగర్సోల్ నుంచి షిరిడీకి 2 గంటల జర్నీ. అదే మనం ట్రైన్లో పోతే 1 అవర్లో పోతాము. అదే వెహికల్ తీసుకొని మాట్లాడుకొని పోతే 2 అవర్స్ పడుతుంది. అలాగే మేము పిల్లలతో ఇబ్బంది ఎందుకని కామారెడ్డి నుండి షిరిడీకి వెళ్ళాలనుకుంటే ఆ ట్రైన్ మాకు టికెట్స్ అయితే లేకుండే కాబట్టి నాగర్సోల్ వరకు అయితే చేసుకున్నాము. నాగర్సోల్లో దిగాం కదా. నాగర్సోల్లో దిగిన తర్వాత అక్కడ వెహికల్ మాట్లాడుకోవాలి. ఆటో అయినా, ట్యాక్సీ అయినా, కార్ అయినా ఏది మాట్లాడుకోవాలన్నా ఈచ్ 1 పర్సన్ 250 రూపీస్ అండి. ఈచ్ 1 పర్సన్ 250 రూపీస్. కాబట్టి 250 రూపీస్ మనకు ఎందుకని మళ్ళీ నాగర్సోల్ నుంచి షిరిడీకి మళ్ళీ ట్రైన్ అప్పటిదప్పట్లు స్టేషన్లో టికెట్లు తీసుకున్నాం. జస్ట్ 1 అవర్లో దిగుతాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 55 రూపీస్. అదే వెహికల్కి వెళ్తే 250 రూపీస్. అదే ట్రైన్కి వెళ్తే 55 రూపీస్. అంటే మనకు 150 రూపీస్ సేవ్ అన్నమాట. మీరు ఎప్పుడైనా షిరిడీకి ట్రైన్ జర్నీ చేయాలనుకున్నప్పుడు ఇలా చేయండి. డైరెక్ట్ షిరిడీ వరకన్నా ట్రైన్ బుక్ చేసుకోండి. లేదంటే నాగర్సోల్లో దిగిన తర్వాత వెహికల్ అయితే మాట్లాడుకోకండి. 200, 250 అంటారు, ఇష్టం వచ్చినట్టు అంటారు. అక్కడ నుంచి మీరు కావాలంటే ఎంత టైం అయినా వెయిట్ చేసి మీరు ట్రైన్కి వెళ్ళండి. నాగర్సోల్ నుంచి షిరిడీకి అయితే ట్రైన్ జర్నీ చేసాం 1 అవర్లో. షిరిడీలో దిగగానే మా రూమ్ వరకు అయితే ఆటో మాట్లాడుకొని వచ్చేసాము. ఇది వాసవి మాతా సత్రం అంటే వైశ్య సంఘం అన్నమాట. ఇది ఇంట్లోకైతే మేమైతే రూమ్ కాస్ట్ వచ్చేసి 1 డే ఏ టైంకి అయితే రూమ్ తీసుకున్నామో ఆ టైం వరకు అయితే ఖాళీ చేయాలి. 500 రూపీస్ 2 రూమ్లు అయితే తీసుకున్నాము. రూమ్కి వచ్చేసాము, స్నానాలు చేసేసాము, ఫ్రెష్ అయిపోయాము, ఫోన్లు రూమ్లే పెట్టేసాము. పెట్టి బాబా దర్శనంకి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, షాపింగ్ చేసాము. నైట్ 8:30, 9కి మళ్ళీ రూమ్కి వచ్చాము.
రూమ్కి వచ్చేసి బయటనే టిఫిన్ చేసాము. మార్నింగ్ ఏమో సత్రంలోనే, ఇదే సత్రంలో మా వైశ్య సంఘ సత్రంలోనే లంచ్ చేసాము. నైట్ టిఫిన్ చేయక బయటనే ఎవరికి నచ్చిన టిఫిన్ వాళ్ళైతే చేసాము. షిరిడీలో వడాపావ్, పావ్ బాజీ అయితే ఫేమస్. నైట్ అంతా దర్శనం చేసుకొని షాపింగ్ చేసి ఓళ్ళ రూమ్కి అయితే వాళ్ళమైతే వచ్చేసాము. చూడండి, వచ్చేసి మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకోవాలి. అంటే ఇది బుధవారం అన్నమాట. మేము మంగళవారం నైట్కు ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసాము. బుధవారం మార్నింగ్ 10:30కి షిరిడీలో దిగాము. 10:30కి దిగామన్నాం కదా, నైట్ అంతా షాపింగ్ చేసుకొని దర్శనం చేసుకొని నైట్ రూమ్కి 9:30కి వచ్చేసాము. ఎక్కడ సామాన్లు పెట్టేసి నైట్ అంతా పడుకున్నాం. మళ్ళీ మార్నింగ్ 4 o'clock లేచి 5:30 వరకు స్నానాలు, పిల్లలేమాయి అంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్నానాలు అయితే అయిపోయినాయి. మళ్ళీ ఫోన్లు బాబా టెంపుల్కి అలో లేవు కాబట్టి ఎందుకు రిస్క్ అని ఫోన్లు రూమ్లోనే పెట్టేసి 5:30కి దర్శనం చేసుకుంటే 6:30, 7కి మార్నింగ్ అయితే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడ నుండి వెహికల్ మాట్లాడుకున్నాం. అక్కడ నుండి 2000 రూపీస్ వెహికల్ మాట్లాడుకున్నాం. శని సింగ్నాపూర్ మధ్యలో ఇంకోటి శివాలయం టెంపుల్, ఇంకోటి ఏవో ఇప్పుడు నవరాత్రి డేస్ కాబట్టి అమ్మవారి టెంపుల్స్ 2 ఉన్నాయి. మేము 2 ఫ్యామిలీస్ మెంబర్స్ కలిసి ఈచ్ 1000 రూపీస్ కాబట్టి 2100 పెట్టి వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము. వెహికల్ అయితే వచ్చేసింది. మేము ఫ్రెష్ అప్ అయి రూమ్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ శని సింగ్నాపూర్ వెళ్ళాము. శని సింగ్నాపూర్ వెళ్ళగానే ఇక్కడ దిగిన లోపలికైతే వెళ్ళాము. అసలు మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడు అసలు గుడి లోపలికి ఎంట్రెన్స్ కాగానే సెల్ అయితే అలో లేదు. మేము ఫస్ట్ దిగగానే వెహికల్లో పెట్టన్నా సెల్ అని అడిగినాం. అలా ఏం కాదు, లోపల వరకు తీసుకెళ్ళచ్చు సెల్ అని చెప్పారు. లోపల వరకు తీసుకెళ్ళచ్చు అనగా మనం అనుకుంటామా, మొత్తం గుడి మొత్తం మీకైతే వీడియో షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు మేము ప్రతి ఇయర్ శని సింగ్నాపూర్ వెళ్ళినప్పుడు ఫోన్ అయితే అలో లేదు. ఇది ఇంకా ఇటు సైడ్ మేము ఎప్పటికి వెళ్ళిన దానికంటే ఈసారి కొత్తగా అనిపించింది. ఇంకా పక్కకి చాలా వరకు కొత్తగా కడుతున్నారు శని సింగ్నాపూర్లో. ఫస్ట్ ఎంట్రెన్స్ అలా వెళ్ళగానే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది దర్శనానికి లోపలికి అన్నట్టు, ఇటు బాయ్స్ ఇటు గర్ల్స్ అన్నట్టు వెళ్ళగానే మనం బయటనే ఫస్ట్ అయితే శనిదేవుడికి ఏమేమి పడతాయి అనేది మనం బయటనే తీసుకోవాలి. అసలు ఒక్క షాప్లో ఉన్న రేటు ఇంకొక షాప్లో ఉండదు. శని సింగ్నాపూర్లో అయితే చాలా వరకు మోసం. ఎందుకు చెప్తున్నానంటే, చిన్న బాటిల్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ చెప్తారు. మాకు కూడా కిరాణా షాపే ఉంది, అది మా షాప్లో 40 రూపీస్ 50 రూపీసే. అక్కడ మాత్రం 100 రూపీస్ చెప్తారు. నవధాన్యాల ప్యాకెట్ చిన్నది గింతే ఇస్తారు, 50 రూపీస్ అంటారు. కాబట్టి మీరు చూసి ఆచితూచి కొనండి. చిన్న బాటిల్ అయితే 100 రూపీస్ పెట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక నవగ్రహాల ప్యాకెట్ తీసుకొని, ఇంతకుముందు అంటే శని సింగ్నాపూర్లో దిగగానే దేవుడి దగ్గరికి మగవాళ్ళు ఫస్ట్ స్నానం చేసి వాళ్ళు ఇచ్చిన బట్టలే కట్టుకొని చల్లటి నీళ్ళు చేసి శనిదేవుడికి నూనె పోస్తూ ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు సైడ్కి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా మారింది. దేవుడి దగ్గర వరకు అలో లేదు. కిందనే ఒక ఇలా ట్రేలాగా, కిందనే 2 డ్రమ్ములు ట్రేలాగా పెట్టిను. మనం తీసుకున్న ఆయిల్ అండ్ నవధాన్యాలు ఫ్యామిలీ మెంబర్స్ అందరం అక్కడ కొంచెం నూనె పోసేసి నవధాన్యాలు వేసేసి మనమైతే దర్శనం చేసుకొని బయటకైతే రావాలి. మేము వెళ్ళే టైంకి శనిదేవుడికి అయితే అప్పుడే పూజ చేస్తున్నాడు అన్నమాట. నవగ్రహాలతోటి అన్నంతోటి మొత్తం శనిదేవుడికి అయితే పూజ నడుస్తుంది. అక్కడికి దర్శనం చేసుకొని బయటకు వెళ్ళకుండా కూడా అందరం అక్కడనే ఉండిపోయాము. ఒక 10-15 నిమిషాల వరకు శనిదేవుడికి మేము వెళ్ళే టైంకి పూజ నడుస్తుంది. మేము అలాగే ఉండిపోయి మాకు సాక్షాత్తు కొంచెం దర్శనం అయిపోయింది. ఎంతసేపు ఉన్నా కూడా అక్కడ ఏమనలేదు. ఫోన్తో ఫోటో తీసుకునేది. ఇంతకుముందు మేము ఫోన్ బయటికి తీస్తేనే ఈ ఫోన్ బయట పడేస్తాం అనేవాళ్ళు. దర్శనం చేసేసుకొని బయటికి రాగానే ఇక్కడ ప్రసాద కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాలి. మాకు అక్కడ కొబ్బరి చెక్కే ఉంటుంది, స్వీట్. ఇక్కడ లడ్డు అనేది ఏమీ ఉండదు. శని సింగ్నాపూర్లో కొబ్బరి చెక్కి ప్రసాదం తీసుకున్నాము. తీసుకున్న తర్వాత బయటకైతే వచ్చేసి వెహికల్లో ఎక్కి 2 అమ్మవారి టెంపుల్ అండ్ ఇంకోటి శివాలయం చేసేసుకొని మళ్ళీ వెహికల్లో ఎక్కి రిటర్న్ బ్యాక్ శని సింగ్నాపూర్ నుండి మళ్ళీ షిరిడీ వచ్చాము. షిరిడీ వచ్చేసేసి మాకైతే ఫుల్గా ఆకలి అయిపోతుంది. అప్పటికే 3:30 అయిపోతుంది. ఏమీ తినలేదు, పిల్లలు కూడా ఏం తినలేదు. మేము ఇంటి నుంచి ఫుడ్ చేసుకున్న అటుకులు, చిప్స్ గవ్వే తిన్నాం కానీ ఏం తినలేము. ఇక్కడ షిరిడీలో సాయి నిత్యాన్న ప్రసాదం ఉంటుంది కదా, రోజుకు కొన్ని వేల మంది ప్రసాదాలు అయితే ఇక్కడ తింటారు. అసలు మార్నింగ్ నుండి నైట్ వరకు గ్యాప్ లేకుండా మనకు ప్రసాదాలు నడుస్తూనే ఉంటాయి. ఇక్కడ ఫ్రీ భోజనం అన్నట్టు. మనం షిరిడీలో దర్శనం చేసుకునేటప్పుడే మనకైతే ఫ్రీ టోకెన్స్ అయితే ఇస్తారు. అక్కడ గుడి దగ్గర ఫ్రీ టోకెన్స్ తీసుకోవాలి. ఒకవేళ మీరు గుడి దగ్గర ఫ్రీ టోకెన్స్ తీసుకోకపోతే ఇందులోకైతే మనం ఎంట్రెన్స్ అయితే లేదు. ఒకవేళ ఇందులోకి ఎంట్రెన్స్ కావాలంటే ఈచ్ 50 రూపీస్ అయితే పెట్టి తీసుకోవాలి. ఇంతకుముందు అలా లేదు, ఇప్పుడైతే అలా పెట్టారు. అక్కడ భోజనం చేసేసి మళ్ళీ రూమ్కు వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి బ్యాగ్ మొత్తం లగేజ్ మొత్తం సర్దుకొని మళ్ళీ షిరిడీ టు నాగర్సోల్
మళ్ళీ ఒక్కొక్కరికి 250 రూపీస్ అంటే కాస్ట్ ఎక్కువని షిరిడి రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ టికెట్స్ తీసుకొని షిరిడి టు నాగర్సోల్ మళ్ళీ ట్రైన్ జర్నీ మంచికి ఈచ్ 155 రూపీస్ ట్రైన్ ఎక్కేసాము. అప్పటికే ఫుల్గా ఆకలి అయిపోతుంది. నైట్ ఇక మార్నింగ్ అక్కడ సత్రంలో తినేసాం. నైట్కు ఎవరికి నచ్చిన ఫుడ్ నాగర్సోల్ ఆర్డర్ చేసేసుకున్నాం, ప్యాకెట్లు తీసేసుకున్నాం. ట్రైన్ 10కి అయితే వచ్చేసింది, ఎక్కేసినాం. ట్రైన్ ఎక్కగానే కదలగానే ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఓపెన్ చేసేసుకొని దోశ, ఇడ్లీ, బిర్యానీ ఎవరికి నచ్చింది వాళ్ళు ఓపెన్ చేసేసుకొని చక్కగా తిన్నాం. మంచిగా ముచ్చట పెట్టుకుంటా మాట్లాడుకుంటా తిన్నాం. పిల్లలు కూడా అస్సలు సతాయించలేదండి, చాలా మంచి అనిపించింది. పోయినందుకైతే మంచిగా దర్శనం అయిపోయింది. ట్రైన్లో కూడా మంచిగా పోయినాం, మంచిగా వచ్చినాం. ఇలా మేమైతే తిన్నాం. తిన్న తర్వాత నైట్ అంతా కథం. నైట్ నుంచి మళ్ళీ కామారెడ్డి స్టాప్ వచ్చేసి మార్నింగ్ 6:30, 7 కాబట్టి నైట్ అంతా పడుకొని మార్నింగ్ లేసేసాము. 7:30 అయింది, మరి దిగే టైం అయిపోయింది. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము, రెడీగా ఉన్నాము. కామారెడ్డి రానే వచ్చేసింది రైల్వే స్టేషన్. లగేజ్ ప్యాక్ చేసేసుకొని కామారెడ్డిలోకి దిగాము. మీరు ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళాలనుకుంటే ఇలా తక్కువ బడ్జెట్లో వెళ్ళండి.